హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. ఈరోజైతే మంచి హెల్తీ లడ్డయితే చేసి చూపిస్తా. అంటే మనకు చలికాలం వచ్చిందంటే జాయింట్స్ పెయిన్స్, అంతేగాకుండా బోన్స్, అంతేగాకుండా కీళ్ళవాతం అవన్నీ గూడా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. నడుము నొప్పి అనేవి వస్తాయి గదా! అయితే ఈ ఒక్క లడ్డుతోని మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. అది ఏందన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్, అంతేగాకుండా లేడీస్‌కు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ గూడా మనకు ఈ ఒక్క లడ్డుతోనే చెక్ పెట్టచ్చు. అంత హెల్తీ అన్నట్టు. ఇది పర్టిక్యులర్ చలికాలంలో మాత్రం చేసుకొని తింటారు. ఎందుకంటే ఇందులో వేడి అనేది ఉంటది కాబట్టి చలికాలంలో మాత్రమే ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తారు. అది ఏందనేది వీడియోలో షేర్ చేసుకుంటా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఇక్కడైతే ఒక గిన్నె తీసుకున్న. ఈ గింజలనైతే హలీమ్ సీడ్స్, ఆలివ్ సీడ్స్ అని అంటారు. మనకు ఫ్లిప్‌కార్ట్‌లో గాని దొరుకుతాయి, బ్లింకిట్‌లో కూడా దొరుకుతాయి. ఆలివ్ సీడ్స్ తీసుకుందాం. హలీమ్ సీడ్స్ అయితే ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నా. తీసుకొని మనమైతే వీటిని మంచిగా వేయించుకోవాలి. నువ్వుల్ని ఎట్లా వేయించుకుంటామో అదే విధంగా ఆ ప్రాసెస్‌లోనే నెయ్యి గాని ఏం ఏసుకోకుండా నార్మల్‌గానే వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తది. అంతేగాకుండా మనకు ఇది వేగిందని తెలవడం కోసం మనకైతే ఒక చిన్న చిట్కా ఏందంటే, నువ్వులు మనకు వేయించేటప్పుడు కొంచెం చిటపటలాడే సౌండ్ వస్తది గదా! అట్లనే ఇవి గూడా మంచిగా వేగినాయి అనుకోండి, చిటపటలాడే సౌండ్ వస్తది. అంతేగాకుండా మంచి స్మెల్ గూడా వస్తది. ఆ టైంలో మనం గ్యాస్ అనేది ఆఫ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఖచ్చితంగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమైతది. ఇది మనకు చియా సీడ్స్, అంతేగాకుండా ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం గమ్మి గమ్మిగా ఉంటాయి గదా! అదే టైప్‌లో ఇవి గూడా ఈ హలీమ్ సీడ్స్ గూడా ఆ విధంగానే గమ్మి గమ్మిగా ఉంటది. ఇక్కడైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. వేయించుకున్న వీటిని చల్లార్చుకున్న. చల్లార్చిన తర్వాత ఇందులో మనము నీళ్ళైతే పోసుకొని మంచిగా నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతది. జెల్లీ ఫామ్‌లోకి వచ్చేస్తది. ఈ విధంగా వాటర్ మధ్య మధ్యలో పోసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ పడతది. ఎందుకంటే ఇవి వాటర్ గుంజుకొని ఈ గింజలనేవి మంచిగా లావుగా తయారైపోతాయి. సేమ్ ఫ్లాక్స్ సీడ్స్, దాంతోపాటు చియా సీడ్స్ ఏ విధంగా మనకు సబ్జా సీడ్స్ ఇవన్నీ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ పీల్చుకొని ఎట్లయితే అవి నీళ్ళలో నానిపోయి మనకు ఉబ్బుతాయో ఇవి కూడా అంతే. అందుకే నీళ్ళనేవి కొద్దిగా ఎక్కువ పడతాయి. చూసుకొని మీరే తీసుకోండి. ఈ విధంగా హాఫ్ కప్పు నేనైతే హలీమ్ సీడ్స్ అయితే తీసుకొని మంచిగా నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటాను. ఈ విధంగా ఇంకొద్దిగా ఒక 10 నిమిషాల లోపల మనకైతే ఇవి మంచిగా గమ్మీ ఫామ్‌లోకి అయితే వచ్చేస్తాయి. ఇవి ఎముకలు, కీళ్ళవాతం, కీళ్ళల మధ్య నొప్పులు, జాయింట్స్ పెయిన్‌లు, అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు, మడిమల నొప్పులు ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇవి మంచిగా హెల్ప్ అయితది. ఇక్కడైతే మంచిగా నానిపోయినాయి. 10 నిమిషాల తర్వాత మంచిగా నానిపోయింది. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుందాం. గిన్నెలో మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ హలీమ్ సీడ్స్‌ని అయితే ఏసుకుందాం. ఇందులో నేను హాఫ్ కప్పు అంటే హాఫ్ కప్పు లేదా 1 ½ కప్పు అట్లా కొబ్బరి తురుము ఏసుకోవచ్చు. ఇక్కడైతే నేను సరికి సరి ఏసుకుంటాను. హాఫ్ కప్ హలీమ్ సీడ్స్, హాఫ్ కప్పు కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము. మీకు ఇష్టం ఉంటే ఎండు కొబ్బరి తురుము ఎక్కువ ఏసుకోవచ్చు. 1 ½ కప్పు అట్లా ఏసుకోవచ్చు. ఇక్కడ నేను సరికి సరి అయితే ఏసుకుంటాను. ఇక్కడ బెల్లం వచ్చేసి తురిమింది 1 కప్పు. హాఫ్ కప్ హలీమ్ సీడ్స్, హాఫ్ కప్పు కొబ్బరి తురుము. కాబట్టి నేను 1 కప్పు బెల్లం తురుము ఏసుకున్నా. ఏసుకొని మంచిగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. నెయ్యి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటాను. ఇక్కడ నేను కాజు, బాదం మాత్రం తీసుకున్నా. మీకు ఇష్టం ఉంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. కిష్మిష్, పిస్తా అలాంటివి కూడా యాడ్ చేయొచ్చు. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగానే కలుపుకున్న హలీమ్ సీడ్స్ మిశ్రమం అయితే వేసుకుందాం. వేసుకొని మంచిగా బెల్లం కరిగే వరకు మంచిగా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగే వరకు మాత్రమే, అంటే ఇది మనకు ఈ కన్సిస్టెంట్ అనేది మనకు బెల్లం కరిగిపోయే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇదిలా మనకు జెల్లీ ఫామ్లో ఉంటుంది కాబట్టి బెల్లం కరిగిన తర్వాత కూడా మనకు ఇది జెల్లీ ఫామ్ లాగానే ఉంటుంది. కొంచెం ఈ మిశ్రమం అనేది బెల్లం కరిగిపోయిన తర్వాత కొంచెం దగ్గర పడ్డ తర్వాత మనం ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొద్దిగా దాల్చిని పౌడర్, ఇవి 2 వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా మనకు చల్లారిన తర్వాత ఈ లడ్డూలు అనేవి కొంచెము హార్డ్గా అయిపోతాయి కాబట్టి ఇది చూడడానికి జల్లిగానే ఉంటుంది. ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయి మంచిగా దగ్గరికి అయిపోయిన తర్వాత మన గ్యాస్ అనేది ఆఫ్ చేసి మంచిగా చల్లారనియాలి. ఈ విధంగా చల్లారిన మిశ్రమాన్ని మన లడ్డూలాగా చుట్టేసుకొని మంచిగా డబ్బాలో
మంచిగా స్టోర్ చేసుకొని రోజు మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన తర్వాత రోజుకు ఒక లడ్డు తినడం వల్ల మనకైతే ఈ చలికాలంలో వచ్చే బాడీ పెయిన్సే కానీ ఎముకల నొప్పులే కానీ ఏమున్నా కూడా మనకైతే మంచిగా తగ్గిపోతే, అంతేకాకుండా పీరియడ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనకు నడుము నొప్పి, పీరియడ్లో నడుము నొప్పి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కూడా అవి కూడా మనకు రిలీఫ్ అయిపోతుంది ఈ లడ్డు తినడం వల్ల. అయితే మీకు ఈ లడ్డు అయితే నచ్చింది అనుకుంటానా. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తాం. మరి ఎంతో హెల్తీ, ఎంతో ఆరోగ్యకరమైన హలీం లడ్డు అయితే రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చింది అనుకుంటానా. మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తాం. మరి అంతవరకు ఉంటా. మరి నమస్తే, సెలవు.